రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకోసం మరి బాసని మమత మంచి మంచి ముచ్చట్లు ఇచ్చంత్రమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చింది. మరి గా ముచ్చట్లు తెలుసుకోవాలంటే ముందుగాలైతే ముఖ్యాంశాలు చూసినాక గట్టెనక వార్తలకు పోదాం. చలో మరి షురు చేద్దాం. పొద్దుగాల లేస్తేనే మొదలు పెడతారు. ఏంటది? కాఫీయా, గ్రీన్ టీయా, బ్లాక్ టీయా? ఇవి ఏమిటి గురించి కాదు, అసలైన మందు రాజుల గురించి ఇవాల్టి వార్త. మందు మహారాజుల గురించి ఏం వార్త పట్టుకొచ్చినాం మమతా? కొంపదీసి బీర్ల ధర తగ్గిందా, లేకపోతే కోటర్ల ధర పెరిగిందా, లేకుంటే రేపు వైన్సులు బంద్ ఉన్నాయా, మందు దొరుకుతుందా, ఊళ్ళో కరువు అంటుర్రా అని అడుగుతున్నారులే. కరువే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లో ఏమైందంటే పొద్దుగాల లేస్తేనే షాయి సుక్కేసినట్టుగా మందు మందు బాబులకు ఆయన రందు పెట్టుకునే పరిస్థితి అవుతుంది పోండి తెలంగాణ మొత్తములా. అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2620 షాపులు ఉండగా అందులో వాటికి అనుబంధంగా సుమారు 1,10,000 దుకాన్లు అవుతున్నాయట. అంచనా ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే ఇక అందులో షాపులు అయితే ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు పోయినరి. బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల గురించి చెప్తున్నాం ఈనూర్రి. ఊ అంటే అంటే ఊళ్ళో గురికి ఆయన కోటరో 90 తెచ్చుకొని తాగుతుండేది కదా, ఇక గట్ట లేకుండా అయిపోయింది పోయినరి. ఆయన బెల్ట్ షాప్ వాళ్ళు వైన్చుకుపోయి ఆయన ఆటోలు వేసుకొని మంచి మాల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మేటోళ్ళు బీర్లు గీర్లు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఇక అన్ని బందేనటనుళ్ళు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మైక్ పట్టుకొని ఎంత ముచ్చట పెడుతుందో చూడరు ఒక పారి. ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండదట చూడండి. ఆయన పని అవుతుందట సిఐ పని, లేకుంటే ఎక్సైజ్ సిఐస్ కి చెప్పినా ఇక ఎవ్వరు కూడా మంద అమ్మొద్దని చెప్పినా అమ్మితే ఇట్లా సిఐ పనే అవుతుందని చెప్తుండు. ఎవరు చెప్పినా ఈయన ఈ విషయంలోనైతే నా పదవి పోయినా సరే గానీ ఇంట్లో మాత్రం తగ్గేదే లేదు అంటుండ్రు రాజగోపాల్ రెడ్డి. ఇక బెల్ట్ షాపులు బంద్ పెట్టేది ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అట. అంతటా ఇదే పరిస్థితి అన్నట్టు. ఇక ఏమంటుండే ఈయనూరి, తాగనోళ్ళు ఎవరున్నారు? నేను తాగనా? నేను సుత తాగుతా, కానీ పొద్దున్న దాకా తాగుకుంటా కూర్చుంటారు. కుటుంబాలు కూలిపోతున్నాయి అని చెప్పి ఇక అప్పుడు హామీ ఇచ్చిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలా. గదాన్ ప్రకారమే గిది అమలు చేస్తున్నారట. ఇక ముందుగాలనైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నా అన్నట్టు. కాకపోతే ఒకటే విషయంలో ఏదో అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. ఆమెదాన్ని ఎట్లొస్తుందో ఏమో చూడాలి. మరి పాత ప్రభుత్వంలోనైతే ఏడాదికి 35,000 కోట్లు వచ్చేది, దాంతో ఎక్కువ ఆమెదాని ఉండే. మరి ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో. ఇక మత్తు పానీయం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకుంటున్నట్టుంది. మంచిదే మరి, నిర్ణయం బాగుంది. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.